హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్వీట్ రెసిపీ చేయాలనుకుంటున్నానండి. అదేంటంటే రవ్వ లాడు అండి. చాలా బాగుంటుంది. నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది ఆ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అది చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కప్పు గోధుమ నూక, కప్పు పంచదార అండి. గోధుమ నూక, పంచదార అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఒక కొబ్బరికాయ అండి, నెక్స్ట్ నెయ్యి. కొబ్బరికాయ అనేది ముదరదైతే బాగుంటుందండి. నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ ప్యాన్ కొంచెం వేడైంది కదా, ఇప్పుడు నేను నెయ్యి అనేది వేసుకుంటున్నాను. ఒక స్పూన్ నెయ్యి. నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత కొబ్బరి కూర అనేది అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కూర ఎక్కువ వేసుకుంటేనే రవ్వ లాడు చాలా టేస్ట్ ఉంటుందండి. మొత్తం కొంచెం గోల్డ్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది. చూసారు కదా, ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఒక బౌల్లో తీసుకోవాలి. అదే బౌల్ మళ్ళీ అదే పెనం పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం మరికొంచెం నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే నూక ఫ్రై చేసుకోవాలి కదా. గోధుమ నూక అనేది వేసుకుంటున్నాను. నూక అనేది అది కూడా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి, మీడియం ఫ్లేమ్లోనే. ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కిందనంతా మాడిపోతుంది, మీదనేమో వైట్ ఉండిపోతుంది. అందుకు కలుపుతూ ఉండాలి. చూస్తారు కదా, ఫ్రై అయిపోయింది. ఇప్పుడేమో మనం ముందుగా కొబ్బరి కూర ఫ్రై చేసుకున్నాం కదా, అది అనేది అందులో వేసేసుకోవాలండి. రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, బాగా మిక్స్ అయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా పంచదార ఉంచాం కదా, పంచదార అనేది అందులో వేసేసుకోవాలి. మూడు బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అనేది చల్లారనివ్వాలి. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన 5 మినిట్స్ ఉంచేసి చల్లారిపోతుంది. ఇప్పుడు చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. చూసారు కదా, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ ఇలాచీ పౌడర్ వేసుకున్నాక మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం పాలు అనేది కొంచెం గోరువెచ్చగా మరపెట్టుకోవాలండి. మరపెట్టుకున్న తర్వాత పాలు వేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారు, చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు అనేది పాలు గోరువెచ్చగా మరపెట్టుకున్నాను. అవన్నీ కొంచెం కొంచెం వేసేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే కొంచెం ఎక్కువ వేస్తే లూజ్ అయిపోద్ది ముద్ద అనేది. మనం ఎంత కావాల్సిందో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, నేను ఏ విధంగా కలుపుతున్నానని చూసుకోవాలి. ఇప్పుడు చాలు అనుకుంటే కొంచెం పాలు వేసుకోవచ్చు. చూసారు కదా, బాగా కలిసిపోయింది. ఇంకా ఉండ అవుతుందో లేదో చూసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఉండ అవుతుంది, ఉండ కట్టడానికి సరిపోతుంది అన్నప్పుడు మనం పాలు వేయకూడదండి. ఇది చూసారు కదా, మొత్తం సరిపోయింది. ఇప్పుడు ఉండ అనేది మన రవ్వ లాడు అనేది కట్టుకోవాలి. మాది ప్రెస్ చేసుకుంటూ కట్టుకోవాలండి. లూజ్గా అయితే విడిపోతుంది ఉండ అనేది. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండ అనేది కట్టుకోవాలి. చాలా బాగుంటుందండి, తక్కువ టైంలో అయిపోతుందండి. ఓకేనండి, ఇప్పుడు మొత్తం ఉండలన్నీ కూడా నేను చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఉండలు మొత్తం చుట్టేసుకుంటున్నాను. మొత్తం ఉన్నాక అలా ప్రెస్ చేసుకుంటూ చుట్టుకోవాలండి. చూసారు కదా, ఉండలన్నీ మొత్తం చుట్టుకున్నాను. అన్నీను చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో కూడా ఈ స్వీట్ తయారు చేసి వచ్చండి. ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదండి. టేస్ట్ సూపర్ ఉంటుంది. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి ఇది. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే ఎలాగుందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్టు పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అది చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.